గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు అన్అకాడమీ ప్లాట్ఫామ్. వాయిస్ క్లియర్ ఉంటే క్లియర్ ఉందని చెప్పండి ఒకసారి. వాయిస్ క్లియర్ ఉంది కదా? రైట్. ఎగ్జామ్ స్టార్ట్ చేద్దామా? ఇంకెవరైనా వచ్చేదాకా ఆగాల? 2 మినిట్స్ ఏమైనా. క్వశ్చన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తా. చూడండి. ఈలోపు వాళ్ళే జాయిన్ అవుతారు అయ్యే వాళ్ళు. టకా ఆన్సర్స్ ఇచ్చేసేయండి. మళ్ళీ తర్వాత క్లాస్ కూడా ఉంది కదా, జాయిన్ అవుతారు అందరు కూడా. ఫస్ట్ క్వశ్చన్ అండి, టాప్ 50లో మొదటి ప్రశ్న. తర్వాత క్వశ్చన్ నుంచి అనాలిసిస్ ఏముండదు, డైరెక్ట్ గా క్వశ్చన్ టు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సరే, కొంతమంది జాయిన్ అవుతారు కాబట్టి 1 or 2 minutes వెయిట్ చేద్దాం. 1 minute వెయిట్ చేద్దాం. ఈ ప్రశ్నకి ఇంకా పోల్ కూడా ఇవ్వాలి. టాప్ 50లో మొదటి ప్రశ్న. పోల్ ఇచ్చేద్దామా? టాప్ 50లో మొదటి ప్రశ్న. పోల్కు ఒక 1 minute 2 minutes ఇస్తా. సరే, దీనికి 1 minute ఇస్తా. చూడండి టైము. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి కాలం ఎంత అంటారు? ఒక్కసారి చూడండి. ఒక 1 minute టైం ఇస్తా దీనికి, ఎందుకంటే జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు. టాప్ 50లో మొదటి ప్రశ్న ఇది. టాప్ 50లో మొదటి ప్రశ్న. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి కాలం ఎంత? జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి కాలం. చాలా మంది జాయిన్ అవుతున్నట్టుంది క్లాస్లో. ఈరోజు గ్రామ సచివాలయంలో కూడా మనం ఏవైతే యావరేజ్గా నిన్నమన్నా చేసినటువంటి ఒక 2-3 పేపర్స్ ఏదైతుందో, ఆ 3 పేపర్స్ చూసినా దాదాపు 15 దాకా వచ్చినట్టుంది ప్రశ్నలు. 10 పెట్టేస్తారు. నిన్నమన్నా చేసినటువంటి టాప్ 50 క్వశ్చన్స్ చేసిన ఆ 150 క్వశ్చన్స్ చదువుకొని పైన ఎవరన్నా గ్రామ సచివాలయం రాసిరా ఈరోజు ఎగ్జామ్? గ్రామ సచివాలయం ఎగ్జామ్ రాసిన వాళ్ళు. గుడ్ ఈవినింగ్ అండి, శ్రీవాణి మంతిన. ఇంకా చూడండి, మరొక ప్రశ్న చూడండి. టాప్ 50లో సెకండ్ ప్రశ్న. 30 seconds మాత్రమే టైం ఉంటుంది. టకాటకా ఇచ్చేసేయండి, ఎందుకంటే తర్వాత నాకు ప్లస్ కోర్స్ ఉంది. సో అనాలిసిస్ కంటే తొందరగా ప్రశ్నలు ఇచ్చే ప్రయత్నం చేయండి. చూడండి లీడర్ బోర్డు. ఫస్ట్ ప్రతి 5 క్వశ్చన్లకు ఒకసారి చూపిస్తా. లీడర్ బోర్డు అనేది ప్రతి 5 క్వశ్చన్లకు ఒకసారి చూపిస్తా. ఫస్ట్ సారి లీడర్ బోర్డులో ఈశ్వరాచారి, దయాకర్ గడ్డం అండ్ గౌతమ్ మంచిగా ఉన్నారు. సెకండ్ ప్రశ్న చూడండి, టాప్ 50లో రెండవ ప్రశ్న. టాప్ 50లో రెండవ ప్రశ్న చూడండి. దాదాపు అన్ని క్వశ్చన్లని, సిలబస్ పేపర్ని పూర్తిగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా. చూడండి, ఇవాళ ప్రశ్న కూడా వచ్చినట్టుంది దీని మీద. ఈరోజు ప్రశ్న కూడా వచ్చినట్టుంది దీని మీద. దీనికి ఆన్సర్ ఇవ్వండి సార్ 30 seconds లో. టాప్ 50లో సెకండ్ ప్రశ్న. ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అర్థమవుతుంది, దీని మీద ప్రశ్న కూడా వచ్చినట్టుంది. టాప్ 50లో సెకండ్ క్వశ్చన్. ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? సార్ సచివాలయం పేపర్ చాలా కష్టం సార్ అని అంటారు. నా క్లాసులు విన్న వాళ్ళకి సింపుల్ గానే ఉంటుంది. పాలిటీ మాత్రం ఏదైతే ఇంపార్టెంట్ ఓరియంటేషన్, ఎప్పుడైనా మనం గెట్ చేసినవి వస్తాయి, కొత్తగా ఏం రావు. థర్డ్ ప్రశ్న చూడండి, రేఖా శర్మ. ఆన్సర్ ఇది రేఖా శర్మ. మరొక ప్రశ్న చూడండి, టాప్ 50లో మూడవ ప్రశ్న. టాప్ 50లో మూడవ ప్రశ్న చూడండి. పట్టణపాలక సంస్థ అభివృద్ధి కొరకు మున్సిపాలిటీల నిర్మాణం అంశం భారత రాజ్యాంగంలో ఏ అధికరణలో పొందుపరిచారు?
ఒక్కసారి చూడండి సార్, ఒక్కసారి చూడండి. వన్ నాట్ 4 అమెండ్మెంట్ యాక్ట్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపుకు సంబంధించింది. మరొక 10 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాల వరకు 80 సంవత్సరాల వరకు అమల్లో ఉంటాయి. 80 సంవత్సరాల వరకు అమల్లో ఉంటాయి రిజర్వేషన్స్. టాప్ థర్డ్ క్వశ్చన్ ఇది. 4th క్వశ్చన్ చూడండి. టాప్ 50లో 4th క్వశ్చన్. వస్తాయి అవన్నీ, కరెంట్ ఇష్యూస్ కదా, డెఫినెట్లీ. అసలు అవి లేకుండా పేపరే ఉండదు. నేను రోజు నెత్తి నోరు కొట్టుకొని పెట్టి చెప్తున్నా కదా, ఇంపార్టెంట్ విషయాలు కరెంట్ పాలిటీ లేకుండా పేపర్ ఉండదని. చూడండి ఒకసారి. టాప్ 4th క్వశ్చన్ చూడండి. తెలంగాణ రాష్ట్రంలో పట్టణపాలక సంస్థల అభివృద్ధి నిమిత్తం మున్సిపాలిటీల కొత్త చట్టం ఎప్పుడు చేయబడింది? మున్సిపాలిటీల కొత్త చట్టం ఎప్పుడు చేయబడింది? టాప్ 50లో టాప్ 4th ప్రశ్న, టాప్ 4th క్వశ్చన్. 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ప్రతి ప్రశ్నకి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. తొందరగా ఇచ్చేసేయండి ఆన్సర్స్. 2019లో చేయబడ్డటువంటి 2019లో వచ్చినటువంటి చట్టం ఇది. టాప్ 5 క్వశ్చన్ చూడండి. 50లో టాప్ 5 క్వశ్చన్. జాతీయ అత్యవసర పరిస్థితి ఆమోదించాలంటే, విభజించాలంటే కాదు, ఆమోదించాలంటే, జాతీయ అత్యవసర పరిస్థితి ఆమోదించాలంటే క్యాబినెట్ అనుమతి తప్పనిసరి. సాయి కిరణ్ నమస్తే శిష్య. జాతీయ అత్యవసర పరిస్థితి ఆమోదించాలంటే క్యాబినెట్ అనుమతి తప్పనిసరి అని చెప్పిన రాజ్యాంగ సవరణ చట్టాన్ని గుర్తించండి. చెప్పిన రాజ్యాంగ సవరణ చట్టం. 30 సెకండ్స్ లో ఆన్సర్ ఇవ్వండి. టాప్ 5 క్వశ్చన్, టాప్ 5 ప్రశ్నలు చూసినాం, క్వశ్చన్స్ చూసినాం. ఒకసారి లీడర్ బోర్డు చూద్దాం. 5 ప్రశ్నలు అయిపోయేసరికి లీడర్ బోర్డులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి నరేష్ కే, తర్వాత కోరె భానుసర్ అండ్ ఈశ్వరాచారి. దాదాపు 9 మంది 5కు 5 ప్రశ్నలు ఇచ్చారు. రాధికారెడ్డి, హేమా పబ్బతి, మహేష్ సార్, వెంకట్ కొట్టే, మాధవ్ టి, రాజేష్ కుమార్ అండ్ బాలవర్ధన్ సార్ 4 ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చారు. మరొక ప్రశ్న చూడండి. టాప్ 6th క్వశ్చన్. మళ్ళీ అదే ప్రశ్న వచ్చినట్టుంది. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి సార్. ప్రస్తుతం గుర్తించబడిన జాతీయ ప్రాంతీయ పార్టీల సరైన సంఖ్యను గుర్తించండి. జాతీయ అండ్ ప్రాంతీయ పార్టీల సరైన సంఖ్యను గుర్తించండి. మరొక ప్రశ్న చూడండి సార్. 52 ప్రాంతీయ పార్టీలు, 8 జాతీయ పార్టీలు.
52 ప్రాంతీయ పార్టీలు 2019 లెక్కల ప్రకారం 52 ప్రాంతీయ పార్టీలు 8 జాతీయ పార్టీలు. మరొక ప్రశ్న చూడండి. అయోధ్య రామ జన్మభూమి వివాదం కేసు తీర్పు విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనంలో లేని న్యాయమూర్తిని గుర్తించండి. ఒక న్యాయమూర్తి లేడు అయోధ్య రామ జన్మభూమి వివాదం కేసు విషయంలో. ఆ లేనటువంటి న్యాయమూర్తి ఎవరో గుర్తించండి. మరొక ప్రశ్న చూడండి. లేటుగా జాయిన్ అవుతారు, ప్రశ్నల సర్లీ అయిపోతుండే మీరు లేట్గా జాయిన్ కావడం వల్ల. టాప్ 8 క్వశ్చన్ చూడండి. టాప్ 8 ఇది దీపక్ మిశ్రా లేడు సార్. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఆన్సర్ దీపక్ మిశ్రా లేడు. ఓకేనా? దీపక్ మిశ్రా ధర్మాసనం వేరే తీర్పులు ఇచ్చింది, చాలా తీర్పులు. ఇక రంజన్ గోగోయ్ ధర్మాసనానికి సంబంధించింది అది. సో ఇక్కడ దీపక్ మిశ్రా ధర్మాసనానికి టిక్ చేస్తున్నా చూడండి. ఇది రంజన్ గోగోయ్, చంద్రచూడ్, బాబ్డే, ఇంకొక 2 న్యాయమూర్తులు ఉండడం జరిగింది. మరొక ప్రశ్న చూడండి. ఇటీవల సుప్రీంకోర్టు ఋతుక్రమ సమయంలో మహిళల ఆలయ ప్రవేశం తప్పేమి కాదని ఏ కేసులో తీర్పును వెలువరించింది? చాలా ఇంపార్టెంట్. మహిళా హక్కులను కాలరాస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. దీపక్ మిశ్రా ధర్మాసనం ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. స్పెసిఫిక్ గా కేరళలో శబరిమల ఆలయానికి సంబంధించినటువంటి వివాద విషయంగా ఇది ముందుకొచ్చింది. కేరళకు సంబంధించినటువంటి శబరిమలై ఆలయానికి సంబంధించి మహిళల ప్రవేశం లేదు అనేటటువంటి సందర్భంలో ఇది చర్చకు వచ్చింది. ఆ తర్వాత సుప్రీం చేరింది. చూడండి ఒక్కసారి. ఆన్సర్ వచ్చేసి ఇందిరా జైసింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందిరా జైసింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మరొక ప్రశ్న చూడండి. 9వ ప్రశ్న చూడండి. ఇందిరా జైసింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మహిళలకు ఆలయ ప్రవేశాన్ని కల్పించడం జరిగింది. ఆ విధంగా ఆపడం అనేది తప్పు అని చెప్పారు. మరొక ప్రశ్న చూడండి. సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్తూ ఇండియన్ పినాల్ కోడ్ లోని IPC 377 సెక్షన్ రద్దు చేసింది? సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్తూ ఇండియన్ పినాల్ కోడ్ లోని IPC 377 సెక్షన్ రద్దు చేసింది? ఇందులో పాల్గొనండి సార్. లైవ్ ఉంది కదా, పోల్ ఉంటుంది, పోల్లో పార్టిసిపేట్ కాండి. సో ఇది ఆన్సర్ వచ్చేసి నజ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. నజ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. మరొక ప్రశ్న చూడండి. మరొక ప్రశ్న టాప్ 9th క్వశ్చన్ అనుకుంటా బహుశా. టాప్ 9th క్వశ్చన్. ఉమ్మడి జాబితాకు సంబంధించిన అంశం కాదు అని అంటుండు. క్రింద ఇవ్వబడిన వాటిలో ఉమ్మడి జాబితాకు సంబంధించిన అంశం ఒకటి కాదు అని అంటుండు. ఉమ్మడి జాబితాకు సంబంధించిన అంశం కానిది ఏది అని అంటుండు. పదికి
టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి హేమా పబ్బతి 10కి 10 ప్రశ్నలు. ఆ తర్వాత ఉన్నటువంటి వ్యక్తులు రాధికారెడ్డి 10కి 9, మహేష్ బి 10కి 9, ఆ తర్వాత వెంకట్ కొట్టే 10కి 9 ప్రశ్నలకు ఆన్సర్ చేయడం జరిగింది. ఇంకా మహేష్, భవానీ రెడ్డి, ఈశ్వరాచారి 10కి 8 ప్రశ్నలకు, గౌతమ్ మంచిగా, కోరె బాను అండ్ నరేష్ సార్ 8, 9 ప్లేస్ లో ఉన్నప్పటికి కూడా 4 ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చారు. అన్ని ఈజీ ప్రశ్నలే కదా, తప్పులు ఎక్కువగా ఇస్తురేంటి? ఈజీనా కాదా ప్రశ్న పత్రం? జనాభా లెక్కలు కాదు. టాప్ 11 ప్రశ్న చూడండి. టాప్ 11 క్వశ్చన్, టాప్ 11th క్వశ్చన్ కొంత కంటెంట్ వైపు వెళ్ళి ఇవ్వడం జరిగింది. భారతదేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి ఏ సందర్భంలో సుప్రీంకోర్టు యొక్క సలహాపూర్వక అధికారాన్ని ఉపయోగించుకున్నారు? ఆలోచించి ఇవ్వండి ఆన్సర్. కొంత 10 సెకండ్స్ టైం ఎక్కువ ఇస్తా దీనికి. టాప్ 11th క్వశ్చన్, టాప్ 11th క్వశ్చన్ మొదటిసారిగా సలహాపూర్వక అధికారాన్ని రాష్ట్రపతి ఉపయోగించుకున్నటువంటి సందర్భం, రాష్ట్రపతి ఉపయోగించుకున్నటువంటి సందర్భం ఢిల్లీ న్యాయ చట్టాల విషయం, ఢిల్లీ న్యాయ చట్టాల విషయం. మరొక ప్రశ్న చూడండి, మరొక ప్రశ్న చూడండి సార్. టాప్ 12th క్వశ్చన్, టాప్ 12th క్వశ్చన్ టకాటకా చేసేద్దాం ఎక్కువ టైం తీసుకోకుండా. టాప్ 12th క్వశ్చన్, భారతదేశంలో నియామకం అవుతున్న గవర్నర్ యొక్క పదవి కాలానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. భారతదేశంలో నియామకం అవుతున్నటువంటి గవర్నర్ యొక్క పదవి కాలానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆన్సర్లు సత్య వినయ్ సార్, మీరు కొద్దిగా కోఆపరేట్ చేయండి. ఆ పోల్ని వాడండి, పోల్ వస్తుంది కదా, పోల్లోనే ఆన్సర్ ఇవ్వండి. మీ యొక్క ర్యాంకుని, మీ ర్యాంకునే కాదు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది తమ ర్యాంకుని చూసుకోవడం కోసం వస్తారు కాబట్టి మీరు డెఫినెట్లీ పోల్ యూజ్ చేయండి. ఎవరైనా అకాడమీలో జాయిన్ కావాలి, సింపుల్ గా పాలిటీని నేర్చుకునే ప్రయత్నం చేయాలి అని అనుకుంటే నా క్లాసెస్ని వినే ప్రయత్నం చేయండి, జాయిన్ కాండి. బాలాజీ 1011 రిఫరల్ కోడ్ వాడండి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా మనం ఏదైతే చెప్పినామో గయ్యే బిట్లు ఉంటాయి, కొత్తగా ఏ బిట్లు ఉండదు. ఇది రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే సార్, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే. ఓకేనా? జనరల్ గా 5 సంవత్సరాలు పెట్టొచ్చు, లేదా రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే పెట్టొచ్చు. 7,700 రూపాయలు ఉంటుంది ఫర్ ఇయర్ కి. ఇక మీ కాలం బట్టి 6 నెలలకు 3 నెలలకు తీసుకుంటే కూడా అది తగ్గుతుంది. అనేక కోర్సెస్ వినొచ్చు, నాట్ ఓన్లీ పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలే కాదు, ఏ అయినా వినడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి సార్. భారతదేశంలో మొదటిసారిగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాన్ని ఎప్పుడు చేసిరంటుండు, ఎప్పుడు ఏర్పాటు చేసిరంటుండు? ఒక్కసారి ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. ఎలా అనిపిస్తుంది పేపర్ యావరేజ్? ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు చెప్పండి. 50%, బిలో 50%, అబౌవ్ 50%. మరొక ప్రశ్న చూడండి.
మరొక ప్రశ్న చూడండి సార్. ఇది అయిపోయింది కదా, ఈ ప్రశ్న అయిపోయింది. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి సార్. సుప్రీంకోర్టు తను ఇచ్చినటువంటి తీర్పులను కాలానుగుణంగా తానే మళ్ళీ పునర్పరిశీలించుకునే అధికారం రాజ్యాంగంలో డాష్ విషయంలో కల్పించారు. ఒక్కసారి ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి అధికారం ఏంటి అంటుండు. భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి అధికారం లైవ్ లో బాగానే 80 మెంబర్స్ వరకు ఉన్నట్టు అనిపిస్తుంది. మీ యొక్క ర్యాంకును చూసుకోండి, 80 వరకు క్లాస్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. మరొక ప్రశ్న చూడండి సార్. ఈ ఒక్క ప్రశ్న చూసిన తర్వాత మీరు మీ యొక్క ర్యాంకును చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు అనేది అర్థమవుతుంది. ఈ ప్రశ్నతోటి మీ ర్యాంకును చూసుకోండి. టాప్ 15 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతున్నాయి ఈ క్వశ్చన్ తోటి. హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం కావాల్సిన అర్హతలో తప్పుగా ఉన్న విషయాన్ని గుర్తించాలి. ఒక విషయం మాత్రం తప్పుగా ఉందాట, ఆ విషయం ఏంటో గుర్తించండి. ఒకటి మాత్రం తప్పుగా ఉందాట ఇచ్చినటువంటి అర్హతల్లో, ఆ ఒక్కటి తప్పుగా ఉన్నటువంటి అర్హతని గుర్తించండి. మంచి టాప్ ఫ్యాకల్టీస్ అందరూ ఎట్ ఏ టైంలో పెట్టినట్టుందిగా లైవ్ క్లాసు. పదిహేను క్వశ్చన్లు పూర్తయ్యేసరికి టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి హేమా పబ్బతి 15కు 15, వెంకట్ కొట్టే 14కు 15, మహేష్ బి 13కు 15, రాధికారెడ్డి 12కు 15, భవానీ మేడం 12కు 15, మహేష్, గౌతమ్, బాలవర్ధన్ 11, నాగరాజ్ సార్ అండ్ సైదుల్ మర్రి 10. ఓకేనా? కంగ్రాట్స్ హేమా మేడం, అట్నే లీడింగ్ పొజిషన్ లో ఉండండి. ఇది 62 సంవత్సరాలు సార్, 65 అనేది ఉండదు. 62 సంవత్సరాలు వయసు నిండకూడదు. ఆ టైంకి ఏంటంటే అంతవరకు మాత్రమే వాళ్ళు పదవిలో ఉంటారు. అర్హతల్లో తప్పుగా ఉన్నది. సో 65 సంవత్సరాలు అనేది తప్పు కదా, నిండి ఉండాలనే తప్పు. 62 ఏళ్ళకే రిటైర్డ్ అవుతాడు. సో ఇది బి అనేది తప్పు. 16వ క్వశ్చన్ చూడండి. సింపుల్ ప్రశ్న. భారతదేశంలో ట్రిబ్యునల్ విషయంలో సరైన విషయాన్ని గుర్తించండి. ట్రిబ్యునల్ విషయాలకు సంబంధించి సరైనటువంటి కింద ఇచ్చినటువంటి సరైన వాటిలో సమాధానాన్ని గుర్తించండి. చూడండి 17వ క్వశ్చన్ చూడండి. టాప్ 17 క్వశ్చన్.
టాప్ 17 క్వశ్చన్. రాష్ట్ర గవర్నర్ నియామకం అర్హతల విషయంలో సూచనలను చేసిన కమిటీని గుర్తించండి. సూచనలు చేసిన కమిటీని గుర్తించండి. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. టాప్ 18th క్వశ్చన్ చూడండి. 18th క్వశ్చన్. సర్కారియా కమిషన్ సార్ ఆన్సర్. ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ కు ఆన్సర్ సర్కారియా కమిషన్. సూచనలు చేసినటువంటి కమిటీ అంటే సర్కారియా కమిషన్. మరొక ప్రశ్న 18వ ప్రశ్న. టాప్ 19th ప్రశ్న చూడండి. అవశిష్ట జాబితా వచ్చేసి ఆర్టికల్ 248 లో స్పెసిఫిక్ గా పేర్కొనబడ్డది. ఆర్టికల్ 246 లో అధికారాలను డిబేట్ చేశారు. కేంద్రానికి ఎలాంటి అధికారం ఉండాలి, రాష్ట్రానికి ఎలాంటి అధికారం, ఉమ్మడిగా ఎలాంటి అధికారం ఉండాలని. ఇక్కడ పేర్కొన్నటువంటి ప్రతి అధికారం కూడా అవశిష్ట అధికారంగా అవుతుందని ఆర్టికల్ 248 లో పేర్కొన్నారు. మరొక ప్రశ్న చూడండి సార్. మరొక ప్రశ్న చూడండి. చూడండి. షెడ్యూల్ కులాలు తెగల రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టాలలో కాని దానిని గుర్తించండి. కానిది గుర్తించండి అంటుండు. క్రింది వానిలో ఒకటి షెడ్యూల్ కులాలు తెగల రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధం లేదు అని అంటుండు. ఆ ఒక్కటేంటో జాగ్రత్తగా ఆన్సర్ ఇవ్వండి. వాయిస్ క్లియర్ లేదా అండి? వాయిస్ క్లియర్ లేదా? ఒకసారి ఆన్సర్ ఇవ్వండి. టాప్ 20 క్వశ్చన్ చూడండి. 20కి 20 పూర్తయ్యేసరికి ఆన్సర్ చూద్దాం. ఇది ఆన్సర్ వచ్చేసి 75వ రాజ్యాంగ సవరణ చట్టం సార్. గతంలో కోడ్ కూడా చెప్పిన 8, 2, 3, 4, 5 అంటే 8వ దాని తర్వాత 23వది 45వది అని చెప్పినాం. ఆ తర్వాత 60 ఎంత వస్తుంది? 79995 అని ఒక కోడ్ చెప్పినాం. 7995 అంటే 79, 95, రీసెంట్ గా 104, 62 వస్తుందా? అంతే. ఓకేనా? 8, 23, 45, 62, 79, 95, 104 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 334 లో ఇచ్చినటువంటి వెసులుబాటు ప్రకారం ఆ తరగతి సమప్రాధాన్యత మిగతా వర్గాలతో సాధించలేదని భావించినప్పుడు మరొక 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ పెంపుదల చేసుకోవచ్చు. దాని ప్రకారమే రీసెంట్ గా 2020లో కూడా రిజర్వేషన్ల పెంపుదల జరిగింది.
70 సంవత్సరాలు ఉన్న చోట 80 సంవత్సరాల వరకు రిజర్వేషన్ అని 2030 వరకు మార్చారు. సో దాంట్లో భాగంగానే 104వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ రోజు ఎగ్జామినేషన్ లో ఏపీ సచివాలయంలో వచ్చినటువంటి ప్రశ్నగా ఇందాక బాబు సార్ చెప్పిండు. మరొక ప్రశ్న చూడండి. టాప్ 20th క్వశ్చన్. లీడర్ బోర్డు చూద్దాం. లీడర్ బోర్డులో ఎవరు ఫస్ట్ ప్లేస్ లో ఉర్రో. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. మౌలిక రాజ్యాంగంలో అధికరణ 45 క్రింది విషయాన్ని విశదీకరించబడింది. ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి సార్. ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. మౌలిక రాజ్యాంగం మీన్ ప్రారంభ రాజ్యాంగం. మౌలిక రాజ్యాంగం అంటే ప్రారంభ రాజ్యాంగం అనే అర్థం. బేసిక్ అంటాం కదా, బేసిక్ బేస్. ఇరవైకి 20 ప్రశ్నలు అయిపోయేసరికి టాప్ ప్లేస్ లో 20కి 20 హేమా పబ్బతి మేడం ఉంది. ఆ తర్వాత వెంకట్ కొట్టె సార్ ఉండు 20కి 17 క్వశ్చన్స్, బాలవర్ధన్ సార్ 20కి 16, ఇక రాధికారెడ్డి మేడం 15, భవానీ రెడ్డి మేడం 15, గౌతమ్ మంచిక 15, ఇక మహేష్, బాబు, సైదులు అండ్ మహేష్ 20కి 14 క్వశ్చన్లే. పేపర్ టఫ్నెస్ ఉందా అండి? పేపర్ టఫ్ ఉందా? చాలా మంది తప్పులు చేస్తారు. ఎస్ఐ తెస్తానండి ఒకసారి. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ప్రారంభ రాజ్యాంగంలో అయితేనేమో 6 నుంచి 14 సంవత్సరాల వయసులో పిల్లలకి ఉచిత నిర్బంధపు విద్య అందించాలని ఉంటుంది. కానీ 42వ రాజ్యాంగ సవరణ చట్టం తర్వాత 86వ రాజ్యాంగ సవరణ చట్టం తర్వాత మారిన తర్వాత ఇక్కడ ఈ ఉన్న చోట 6 సంవత్సరాల బాలబాలికలకు పూర్వబడి విద్య అనే అంశాన్ని చేర్చారు. దీన్ని తీసుకుపోయి 21A ఆర్టికల్లో చేర్చారు. అదేవిధంగా 51 కేలో కూడా చేర్చారు. క్యాపిటల్ ఏ స్మాల్ కేలో తెలుసు కదా, ప్రాథమిక విధుల్లో చేర్చారు. ప్రాథమిక విధుల్లోనేమో 51 క్యాపిటల్ ఏలో భాగంగా 11వ విధిగా చేర్చారు. ఇక్కడనేమో ఇక్కడ ఈ మన పూర్వబడి విద్యని చేర్చారు ఆదేశిక సూత్రాల్లో. ప్రాథమిక హక్కులనేమో 21A ఆర్టికల్ చేర్చారు. ఓకేనా? మరొక ప్రశ్న చూడండి. మరొక ప్రశ్న చూడండి సార్. పారిశ్రామిక యాజమాన్యం కార్మికుల భాగస్వామ్యం గురించి తెలియజేస్తున్న అధికరణ గుర్తించండి. పారిశ్రామిక యాజమాన్యం కార్మికుల భాగస్వామ్యం. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. కరెంట్ ఇష్యూనే కదా ఇది కూడా కరెంట్ ఇష్యూనే. గుడ్ ఈవినింగ్ సంధ్యా కేసిరెడ్డి మేడం. ప్రవీణ మేడం క్లాస్కి పోయేస్తురా? క్లాస్ లో ఉన్నారుగా, ప్రవీణ మేడం ఉన్నట్టుంది, రాపోలు శ్రీనివాస్ సార్ ఉన్నట్టుంది. మరొక ప్రశ్న చూడండి. మరొక ప్రశ్న చూడండి సార్. 22వ ప్రశ్న. ఇది 43A సార్. కార్మికులకు యాజమాన్య భాగస్వామ్యం ఇవ్వాలని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో 43A ఆర్టికల్ ని చేర్చారు. మరొక ప్రశ్న చూడండి సార్. మరొక ప్రశ్న. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. ఏదో చూడండి, ఇది ప్రశ్న ఏదో జర మంచి ప్రశ్న లెక్క కనిపిస్తుంది.
మరొక ప్రశ్న చూడండి. ఆర్టికల్ 46 సార్. షెడ్యూల్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడినటువంటి వర్గాల అభివృద్ధి కోసం అంటే విద్య, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం. ఆర్థిక అనే పదం కూడా ఉంటుంది. విద్య, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆర్టికల్ 46లో చెప్పబడింది. ఆర్టికల్ 46లో. మరొక ప్రశ్న చూడండి. 23వ ప్రశ్న. 23వ ప్రశ్న చూడండి. కేవలం కోర్టులకు మాత్రమే పరిమితమైనటువంటి రిట్లు అవి. కోర్టులకు మాత్రమే పరిమితమైనటువంటి రిట్లు. బీడీ సేమ్ ఇచ్చిందా? ఓకే. లేదే సేమ్ ఇచ్చిన ప్రొహిబిషన్ కోవారెంట్ ఇచ్చిన రైట్. కానీ ఆన్సర్ సి కదా. ప్రొహిబిషన్ అండ్ సెర్సియోరరీ. ప్రొహిబిషన్ అండ్ సెర్సియోరరీ. క్లియరా? ఓకే. మరొక ప్రశ్న చూడండి సార్. మరొక ప్రశ్న చూడండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. గ్రాండ్విన్ ఆస్టిన్ కరెక్టే. గ్రాండ్విల్ ఆస్టిన్ మాటల్లో భారత రాజ్యాంగంలోని డాష్ భాగంలో సాంఘిక విప్లవ భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయని చెప్పిండాడు. ఒకసారి ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. లైవ్ లో ఎంతమంది ఉర్రండి? 100 మంది ఉర్రా లైవ్ లో? ఓకే. ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 25th క్వశ్చన్. ఆదేశిక సూత్రాలు సార్ ఆన్సర్. ఆదేశిక సూత్రాలు కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ఆదేశిక సూత్రాలు వాటి భావాజాలాన్ని అర్థం చేసుకుంటే వాటి సాంఘిక విప్లవ భావాజాలం కనిపిస్తుంది అన్నట్టుగా గ్రాండ్విన్ ఆస్టిన్ ఈ ఆదేశిక సూత్రాల మీద కామెంట్ చేస్తాడు. మరొక ప్రశ్న చూడండి. మరొక ప్రశ్న చూడండి సార్. పార్లమెంటరీ పరిభాషకు సంబంధించిన స్పాయిల్ సిస్టమ్ అనే పదానికి సరైన అర్థ వివరణను కనుగొనండి. స్పాయిల్ సిస్టమ్ అనే పదానికి సరైనటువంటి అర్థాన్ని లీడర్ బోర్డు చూపించబడుతుంది. 25 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. 25 క్వశ్చన్స్ ని మనం ఎంత సమయంలో చేసాం? 40 minutes లో. ఒకసారి చూడండి.
25/25 హేమా పబ్బతి మేడం, వెంకట్ కొట్టె సారు 25కి 21, భవానీ రెడ్డి మేడం 25కి 20, బాలవర్ధన్ సార్ 20/25, ఇక రాధికారెడ్డి మేడం గౌతమ్ మంచిగా 1919, మహేష్ బి 1818, బాబు కే అండ్ సైదులు మరిపల్లి 1717. మరొక ప్రశ్న చూడండి, ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను కూడా మార్చుకునేటటువంటి పద్ధతి, దీనినే స్పాయిల్ సిస్టమ్ అంటాం. ఓకేనా, వాళ్లకు అనుకూల వర్గాన్ని తెచ్చిపెట్టుకుంటారు అన్నట్టు ప్రభుత్వాలు మారగానే. మరొక ప్రశ్న చూడండి, 26వ ప్రశ్న, ఎవరైతే అకాడమీలో జాయిన్ కావాలని అనుకుంటారో, పూర్తి స్థాయిలో క్లాసులు వినాలనుకుంటారో, కాంపిటేటివ్ ఓరియంటేషన్ లో నా పాలిటీ క్లాసెస్ వినే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు ఏ ఎగ్జామ్ జరిగినా మాక్సిమం బైక్ బై చేయడానికి అవకాశం ఉంటుంది పాలిటీ విషయంలో. ఓకేనా, మిగతా అన్ని క్లాసెస్ కూడా వినొచ్చు. 7,700 పెట్టి 1 ఇయర్ మందం జాయిన్ అయితే, అంటే ఇక్కడ ఉన్నటువంటి బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది, 6,900కే వస్తుంది. అన్ని కోర్సెస్, ఆ సంవత్సరంలో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ కూడా వినొచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏది ఉంటే అది వినొచ్చు ఆ సంవత్సరంలో లాంచ్ అయ్యే ప్రతి కోర్సు కూడా. ఓకేనా, ఎలాగో వార్డు ఆఫీసర్స్ కూడా ఉంది కదా త్వరలో, సో అకాడమీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. వచ్చే మంత్ వీలైతే నేనే దాన్ని చెప్తా. ఇది మన పేపర్ 2 అని అంటున్నాం కదా, ఇది 74 అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి కావచ్చు, కొంత ఆర్థిక పరిభాషకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ యాక్ట్కు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇలాంటి విషయాలని నేను చెప్పే ప్రయత్నం చేస్తా పేపర్ 2. ఓకేనా, దీనికి ఆన్సర్ ఇవ్వండి సార్. నోటిఫికేషన్ ఉంటుండొచ్చు, త్వరలో నోటిఫికేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇరవై 26వ ప్రశ్న చూడండి సార్. 27వ ప్రశ్న చూడండి, టిఎంఏ పాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. మొదటిసారిగా భారత రాజ్యాంగంలో నిర్వచించినటువంటి మైనారిటీ అనే పదాన్ని, మైనారిటీ అంటే భారత రాజ్యాంగం నిర్వచించలేదు, సో మొదటిసారిగా కర్ణాటక హైకోర్టు నిర్వచించింది. మైనారిటీ అనే పదంలోకి భాషాపరమైనటువంటి మైనారిటీలు, మతపరమైనటువంటి మైనారిటీలు వస్తారని చెప్పడం జరిగింది. ఓకేనా, మరొక ప్రశ్న చూడండి, త్వరలో అంటే 1 or 2 months పట్టొచ్చు. ఆల్రెడీ ఫైల్ పెట్టిరు కాబట్టి ఎప్పుడైనా కావచ్చు. గవర్నమెంట్ ఎట్లుంటది పని, తెల్లారితారికే సైన్ వేయమంటే వేస్తారు, అధికారులది ఏముంటది, ఫైలే పెట్టిరు కదా. పోల్లో పార్టిసిపేట్ కాదు సార్, వెంకటేశం సార్, పోల్లో పార్టిసిపేట్ కండి. బాలాజీ 10 లైవ్ రిఫరల్ కోడ్ వాడి మీరు పూర్తి స్థాయి క్లాసులు వినొచ్చు. కొత్త వాళ్ళు ఉన్నారండి ఎవరైనా, అకాడమీ గురించి తెలియదు ఇప్పుడే వచ్చినాం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పార్లమెంట్ శాసనసభ సభ్యులకు ఏం పరిమితం లేదు, వీళ్ళకి మాత్రం పరిమితులు విధించవచ్చు. సైనిక శాసన ప్రాంతాలపై, గూఢాచారి సంస్థలపై, సైనిక దళాలు, పారామిలిటరీ వాళ్ళకి ఎఫ్ఆర్ లేకుండా చేయొచ్చు. మీకు పోల్ రావట్లేదా సత్య సార్? పోల్ రావడం లేదా మీకు? పోల్ వస్తుంది కదా. ఇది 4వ ఎంసిక్యూస్. ఇప్పటికి 4 పేపర్లు కండక్ట్ చేసినాం పాలిటీ టాప్ 50 పేరు మీద.
డి మిస్ అయింది చూడండి, డి రాస్తాను ఇక్కడ. $1995 డి. సారీ అండి, అంతే. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, పీడిఏ అంటాం కదా, నివారణ నిర్బంధక చట్టమా? ఇరవై 28వ క్వశ్చన్ చూడండి. టోటల్ 200 క్వశ్చన్స్ అయినాయి. 1950 సార్, 1950 ఇస్ ద రైట్ ఆన్సర్. మరొక ప్రశ్న చూడండి. రోజు డైలీ 4 PM కి పార్లమెంట్ రూపొందించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఉన్నత వర్గాల్లోని ఆర్థిక బలహీన వర్గాల వారికి విద్యా సంస్థల్లో రిజర్వేషన్ డాష్ గా గుర్తించింది. ఆలోచించి ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. భారత రాజ్యాంగంలో అలా పేర్కొనబడింది. వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళకు మహాభియోగ తీర్మానం పెడితే పార్లమెంట్ లో పెడతారుగా మేడం. పార్లమెంట్ లో పెడితే వీళ్ళు పార్లమెంట్ లో ఉంటారు కదా, వీళ్ళు శాసనసభల్లో ఉంటారు కదా. మహాభియోగ తీర్మానంలో వీళ్ళు ఎట్లా పార్టిసిపేట్ అవుతారు? ఎన్నికలను అయితేనేమో ఏకసారూప్యత సూత్రము, ఇంకోటి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యారిటీ అనో ఈ సూత్రాలు ఉంటాయి. ఎన్నిక విధానంలో ఆ విధంగా అందరికి అవకాశం కల్పించారు, కానీ తీసేసే విధానంలో రాయలేదు ఆ విధంగా. ఓన్లీ పార్లమెంట్ మాత్రమే రిమూవ్ చేస్తుంది. క్లియరా మేడం? చంద్ర మేడమా? చూడండి ఆన్సర్ చూడండి సార్. 10%. మరొక ప్రశ్న చూడండి సార్. భారత రాజ్యాంగం ప్రకారం పౌరుని మతానికి సంబంధించిన విషయం క్రింద పేర్కొన్న విషయానికి పరిమితం చేయబడినది. టాప్ 29th క్వశ్చన్ చూడండి. 29th క్వశ్చన్ ప్రాథమిక హక్కు సార్. మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కుకు సంబంధించింది. మత స్వాతంత్రపు హక్కు అంటాం. 29th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ భారత రాజ్యాంగానికి చేయబడిన 42వ రాజ్యాంగ సవరణతో సంబంధం లేని అంశం గుర్తించండి.
టాప్ 30 క్వశ్చన్ చూడండి సార్. టాప్ 30 క్వశ్చన్ చూడండి. ఆన్సర్ 20, ఆర్టికల్ 20. క్వశ్చన్ ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. గోల్డెన్ ట్రినిటీ. అయిపోయిందా సార్ దీనికి ఇచ్చిన ఆన్సర్? చూడండి, గోల్డెన్ ట్రినిటీ అంటే ఒకసారి నేను తెలుసుకొని చెప్తాను మేడం మీకు పూర్తి స్థాయిలో. జస్ట్ కాకపోతే నా నాలెడ్జ్ ఏంటంటే 19, 20, 21 అన్న అనుకుంటున్నా, లేకపోతే 14, 20, 21 అని అనుకుంటున్నా. ఈ రెండిట్లో ఒకటి డౌట్ ఉంది. దీని ఒకసారి క్లారిటీ తీసుకొని మీకు చెప్తాను నేను. ఓకేనా? మ్యాథ్స్ ఇదన్నా కావాలి, ఇదన్నా కావాలి. ఓకేనా? చూడండి, ఒక్కసారి చూడండి. ఫోర్టీన్, 20, 21 అదే మాక్సిమం. ఎందుకంటే రద్దు కాబడనటువంటివి 20, 21 రద్దు కాబడవు. ఇంకా దీంతో పాటు ఇది కూడా మ్యూచువల్గా ఉంటుంది. చూద్దాం, ఒకసారి తెలుసుకొని మాట్లాడదాం దీని గురించి. ఓకేనా? ఎందుకు గోల్డెన్ ట్రినిటీ అవుతుంది అనేది కూడా చెప్పాలి కదా. కొత్తగానే అవుతుంది అనేది ఏదో ఒకటి చెప్పేయచ్చు, కానీ ఎందుకు అవుతుంది అనేది చెప్పాలి. ఓకేనా? మరొక ప్రశ్న చూడండి. 30 క్వశ్చన్స్ అయినాయా? లీడర్ బోర్డ్ చూపించలే కదా. నేను క్లారిటీ తీసుకొని రేపు మాట్లాడతా దీని గురించి. ఓకేనా? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి సార్. రాజ్యాంగ సవరణ చట్టం శాసనం పరిధిలోకి రాదని తెలుపుతున్నటువంటి మార్చుతున్నా చూడండి కొన్ని. ఇది 13 క్లాస్ 4 చేస్తున్నా చూడండి. దీన్ని 13 క్లాస్ 4, దీన్ని 13 క్లాస్ 2 చేస్తున్నా. 13 క్లాస్ 4, 13 క్లాస్ 2, ఇది 15 క్లాస్ 5, ఇది 15 క్లాస్ 6 చేస్తున్నా. ఇవి తీసుకోండి ఆప్షన్స్. 13 క్లాస్ 4, 15 క్లాస్ 5, 13 క్లాస్ 2, 15 క్లాస్ 6. క్వశ్చన్ కనిపించలేదా? క్వశ్చన్ రావట్లేదా అండి ఎవరికైనా? వచ్చిందా మేడం? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఇప్పుడు ఇవ్వండి. పెద్ద వివాదం అయింది కదా కేశవానంద భారతి కేసు విషయంలో. ఇదే కదా చర్చకు వచ్చింది. 13 క్లాస్ 4లో
రాజ్యాంగ సవరణ చట్టం శాసనం పరిధిలోకి రాదు అని చెప్తుంది. శాసనం పరిధిలోకి రాదు అని అంటే శాసనాలు ఫండమెంటల్ రైట్స్ కి విరుద్ధమైతే చెల్లనేరం అనే అంశంలోకి రాదనే కదా. అంటే రాజ్యాంగ సవరణ చట్టం ఏదైనా చేయొచ్చని, రాజ్యాంగాన్ని అడ్డగోలుగా మార్చొచ్చని. సో కేశవానంద భారతి కేసులో అదంతా చెల్లదు. 13 Clause 4 మీరు చేసుకుంది నిజమే కావచ్చు కానీ మౌలిక స్వరూపం దెబ్బ తిననంత వరకే అది అని చెప్తుంది. మౌలిక స్వరూపం దెబ్బ తిననంత వరకే అని చెప్తుంది. ఓకేనా? ఆన్సర్ 13 Clause 3 అంటేనేమో డెఫినేషన్, శాసనం అనే పదంలోకి డెఫినేషన్. ఓకేనా? శాసనం అనే పదానికి డెఫినేషన్ ఇస్తుంది. అంటే పార్లమెంట్ చేసినటువంటి చట్టం శాసనం అవుతుందా, ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వు శాసనం అవుతుందా, ప్రభుత్వం జారీ చేసే బైలాస, ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్ శాసనం పరిధిలోకి వస్తుందా, రాజ్యాంగ సవరణ చట్టం శాసనం పరిధిలోకి వస్తుందా అని. అంటే అందులో మెన్షన్ చేయలే. రాజ్యాంగ సవరణ చట్టం అనేది 13 Clause 3లో లేకునేసరికి ప్రభుత్వాలు ఏం చేసినాయి, 13 Clause 4ని ఇంప్లిమెంట్ చేసినాయి, తీసుకొచ్చినాయి. 13 Clause 4ని తీసుకొస్తే కేశవానంద భారతి కేసు విషయంలో చర్చకు వచ్చింది. రాజ్యాంగ సవరణ చట్టం శాసనం పరిధిలోకి రాదు. రాకపోతే పరిస్థితి ఏంది అంటే అడ్డగోలుగా మార్చుకోవచ్చు రాజ్యాంగాన్ని. మార్చుకుంటే బేసిక్ స్ట్రక్చర్ దెబ్బతీస్తారు. అసలు ఉద్దేశమే పోతే ఇక మరి అది రాజ్యాంగం ఎందుకు ఇక. సో అందుకనే బేసిక్ స్ట్రక్చర్ దెబ్బతీయరాకుండా ఉండాలి. కాబట్టి మౌలిక స్వరూపం దెబ్బతినొద్దు, ప్రాథమికంగా ఏదైతే కాన్సెప్ట్ ఉందో అదే కాన్సెప్ట్ ఉండాలని మీరు చేసుకోండి. చేస్తే మేమేమంటలేం కానీ మౌలిక స్వరూపం అయితే దెబ్బతీయొద్దని చెప్పింది సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసు విషయంలో. చాలా పెద్ద విషయం, దాని గురించే మనం ఒక దగ్గర గంటన్నర క్లాస్ చెప్పినాం ఓన్లీ. ఎందుకంటే మరొక ప్రశ్న చూడండి సార్. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. పార్లమెంటు శాసనాలు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చే విధంగా ఉండకూడదని ఏ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది? ఇందాకనే చెప్పిన 35వ ప్రశ్న చూడండి సార్. లీడర్ బోర్డ్ చూసే ప్రశ్న. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ముప్పై 35వ ప్రశ్న. ముప్పై 35 ప్రశ్నలు అయిపోయేసరికి 35కు 32 ప్రశ్నలు హేమా మేడం ఉన్నారు, 35కి 29 ప్రశ్నలు భవానీ రెడ్డి మేడం, 35కి 29 ప్రశ్నలు వెంకట్ కొట్టే, గౌతమ్ పంచిగా 35కి 29, మహేష్ సారు 35కి 27, 35కి 26 రాధికారెడ్డి, బాబు, సైదులు మర్రి, బాలవర్ధన్, రాజేష్. ఎందుకు ప్రశ్న పత్రం ఏమైనా టఫ్ అనిపించిందా, పోనీ అన్ఇంపార్టెంట్ ప్రశ్న అనిపించిందా చెప్పండి ఒకసారి. అన్ఇంపార్టెంట్ ఏమైనా అనిపిస్తున్నాయా ప్రశ్నల సర్లి? ప్రశ్నల సర్లి అన్ఇంపార్టెంట్ అనిపిస్తుందా? అలా ఏం లేదు కదా, చాలా ఇంపార్టెంట్. మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని వదిలేస్తారు.
చాలా చాలా ఇంపార్టెంట్. మీరు డెఫినెట్లీ ఇవన్నీ పెట్టాల్సినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా పెట్టే క్వశ్చన్స్. ముప్పై 36వ క్వశ్చన్ చూడండి. ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు సార్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలని భారత రాజ్యాంగంలో ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఓకేనా? ఇక మన రష్యా రాజ్యాంగంలో చెప్పినాం కదా, ఆర్థిక సాంఘిక రాజకీయ న్యాయం, ఆర్థిక సాంఘిక రాజకీయ లేదా ఆర్థిక సామాజిక ఆర్థిక సాంఘిక రాజకీయ లేదా ఆర్థిక సామాజిక రాజకీయ అనే అంశాలు రష్యా రాజ్యాంగం నుంచి. దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ పద్ధతిని, ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలని, రష్యా నుంచి ప్రాథమిక విధులని గ్రహించినటువంటి సందర్భం కనిపిస్తుంది. 36వ ప్రశ్న చూడండి. ముప్పై 36వ ప్రశ్న. చూడండి సార్. వచ్చిందా? క్వశ్చన్ వచ్చిందా సార్? ముప్పై 37వ క్వశ్చన్ చూడండి. క్వాలిఫైడ్ వీటో లేదండి. ఏఎస్పి అనేది గుర్తుపెట్టుకోండి. ఏఎస్పి అంటే అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, ప్యాకెట్ వీటో. ఏఎస్పి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటంగా. ఏఎస్పి గుర్తుపెట్టుకుంటే అబ్సల్యూట్ వీటో, ప్యాకెట్ వీటో, సస్పెన్సివ్ వీటో గుర్తుంటుంది. ఇది రాష్ట్రపతికి ఉండేటువంటి వీటో అధికారాలు. క్వాలిఫైడ్ వీటో భారత రాష్ట్రపతికి లేదు అధికారం. మరొక ప్రశ్న చూడండి. ఇవ్వబడిన అధికారంలో ఒకటి మాత్రమే రాష్ట్రపతి అధికారాలకు పరిమితమైన దానిని గుర్తించండి. ఒకటి మాత్రమే రాష్ట్రపతి అధికారం అంటారు. గుడ్ ఈవినింగ్ గంగా మేడం. వాయిస్ రీసౌండ్ వస్తుందా అండి? క్లియర్ ఉందా? క్లియర్ ఉంది కదా? మరొక ప్రశ్న చూడండి. సో ప్రోరాగేషన్ అధికారం మాత్రమే ఉంటుందండి రాష్ట్రపతికి. సెనిడైజ్, సభ సమావేశాలు జరిగేటప్పుడు సభని సెనిడైజ్ చేయడం,
అడ్జస్ట్మెంట్ చేయడం, కాస్టింగ్ ఓటు వేయడం, సమాన ఓట్లు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా స్పీకర్ అధికారాలు. ఈ 3 స్పీకర్ అధికారాలు. సభను దీర్ఘకాలికమైనటువంటి వాయిదా వేయడం, సభ సమావేశాలు లేనటువంటి సందర్భంలో సభని దీర్ఘకాలికమైనటువంటి వాయిదా వేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది, భారత రాష్ట్రపతికి. అదే ప్రోరాగేషన్ అధికారం. దీనికి ఇవ్వండి. అకాడమీలో పూర్తి స్థాయిలో క్లాసులు వినాలనుకునే వాళ్ళు బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడి జాయిన్ కాండి. మీకు ఒక 10% డిస్కౌంట్ వస్తుంది. 10% డిస్కౌంట్ వస్తుంది. ముప్పై 39వ క్వశ్చన్ చూడండి సార్. కాస్టింగ్ ఓటు వినియోగించుకోనంత మాత్రాన అది ఆయన ఇష్టం, వినియోగించుకోలేదని అనర్హత వేటు వేయడానికి లేదు. సరికానిదంటే ఇది. పార్టీ ఫిరాయింపుల చట్టంకు గురైన, లాభదాయక పదవిలో కొనసాగిన, భారత పౌరసత్వాన్ని కోల్పోయిన అనర్హత వేటు పడుతుంది పార్లమెంట్ సభ్యుని మీద. మరొక ప్రశ్న చూడండి సార్. చూద్దాం ఈ ప్రశ్నకి ఎంతమంది ఆన్సర్ చేస్తారో. ఒకటి మాత్రమే పేర్కొనబడ్డది, మిగతాయి పేర్కొనబడలేదని అంటుండు. ఒకటి మాత్రమే పేర్కొనబడ్డది, మిగతాయి పేర్కొనబడలేదు. మరొక ప్రశ్న చూడండి. 40 క్వశ్చన్. సో వెట్టి చాకిరి నిషేధం తప్ప మిగతా అన్ని కూడా భారత రాజ్యాంగంలో కనిపించవు. న్యాయ సమీక్ష అధికారం అని ఉండదు. అక్కడ జస్ట్ ప్రాథమిక హక్కులకు విరుద్ధమయ్యేటటువంటి శాసనాలు చెల్లనేరం అని చెప్తారు. దాన్నే న్యాయ సమీక్ష అధికారికంగా భావిస్తాం మనం. ఆ పదానికి అర్థం. బడ్జెట్ అనే పదం కూడా కనిపించదు. బడ్జెట్ అనేది వార్షిక ఆర్థిక నివేదికగా, వార్షిక ఆర్థిక నివేదిక అంటే యాన్యువల్, ఏమంటారు ఇంగ్లీష్ లో, వార్షిక ఆర్థిక సంథింగ్, యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్టా, అంతేనా? ఆ పదంగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? బడ్జెట్ అనే పదం ఉండదు. బడ్జెట్ అనే పదం ఉండదు. వార్షిక ఆర్థిక నివేదిక అని ఉంటుంది. తెలుగులో అయితే వార్షిక ఆర్థిక నివేదిక అంటే, గూగుల్ ట్రాన్స్లేట్ లో ఇంగ్లీష్ లో చూసుకోండి. ఈ పదం ఉంటది ఆర్టికల్ 112లో. ఓకేనా? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ యాన్యువల్ స్టేట్మెంట్. ఇంకా వెట్టి చాకిరి నిషేధం అనేది డైరెక్ట్ గా ఉంటుంది భారత రాజ్యాంగంలో. ప్రజా ప్రయోజనాల వాద్యం అనేది కూడా అమెరికాలో జనించినటువంటి భావన ఇది. ఆ తర్వాత భారత్కు పాకింది పిల్ రూపంలో. సో ఇది కూడా భారత రాజ్యాంగంలో కనిపించే పదమేం కాదు. ప్రజా ప్రయోజనాల వాద్యం కానీ, బడ్జెట్ కానీ, న్యాయ సమీక్ష అధికారం కానీ, అదేవిధంగా సమాఖ్య అనే పదం కానీ, సమాఖ్య, ఫెడరలిజం అంటాం కదా,
సమాఖ్య అనే పదం కూడా కనిపించదు సార్. భారత రాజ్యాంగంలో సమాఖ్య పదం కనిపించదు. న్యాయ న్యాయ సమీక్ష అధికార పదం కనిపించదు. న్యాయస్థాన క్రియాశీలత అనే పదం కనిపించదు. బడ్జెట్ అనే పదం కనిపించదు. ప్రజా ప్రయోజన వాద్యం అనే పదం కూడా కనిపించదు. 40వ ప్రశ్న చూడండి. 40వ ప్రశ్న 40వ ప్రశ్న సార్. జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. చూపించబడుతుంది. లీడర్ బోర్డ్ చూపించబడుతుంది. లీడర్ బోర్డ్ చూడండి. హేమా పబ్బతి 40కి 37, 40కి 34 భవానీ రెడ్డి మేడం, 40కి 34 గౌతమ్ మంచిక, వెంకట్ సారు 40కి 33, మహేష్ జీ 31, రాధికారెడ్డి మేడం 30, బాబు సైదులు మర్రి, బాలవర్ధన్ సార్ అండ్ రాజేష్ కుమార్ సారు 28, 28, 28, 4 28లు వచ్చినాయి. సో మొత్తానికైతే కొంత వెనకబాటుకు గురైనట్టే అనిపిస్తుంది ఈ పేపర్ విషయంలో. కొంత కరెక్ట్ గతంతో పోలిస్తే ఇవాళైతే కొద్దిగా అటు ఇటే చేస్తున్నారు. ఓకేనా. 15 క్లాస్ 1 అంటే సెస్ అని ఒక కోడ్ కూడా చెప్పినాం కదా. క్యాన్సిలైజేషన్, ఎంట్రీ ఫర్ ఆల్ ఆర్ పీపుల్, ఆల్ పబ్లిక్ ప్లేసెస్, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ చిల్డ్రన్స్ అండ్ లేడీస్, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీస్. ఓకేనా. 1 2 3 4 ఇలా. ఆ తర్వాత 15(5) వచ్చింది ఎక్సెప్షన్ మైనారిటీలు అని చెప్పినాం. 15(6) వచ్చింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% రిజర్వేషన్లు విద్యా సంస్థలు అని చెప్పినాం. మరొక ప్రశ్న చూడండి సార్. మరొక ప్రశ్న చూడండి. నలభై 42వ క్వశ్చన్ చూడండి. ఓకేనా. 47 ఆగస్టు 29 సార్. 47 ఆగస్టు 29. 46 నవంబర్లో ఎలక్షన్స్ జరుగుతాయి. 46 నవంబర్లో రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అనేది జరుగుతుంది. ఆ తర్వాత 47లో డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఏర్పడుతుంది. చాలా అత్యంత ముఖ్యమైనటువంటి కమిటీ.
మీ బలం ఇదే, ఇక పాలిటీనే మీ బలం. యాజిటీస్‌గా ఏ ప్రశ్న వస్తదంటే గదే వస్తది. గదే ఎగ్జామ్‌లో పెట్టేసి వస్తారు. మిమ్మల్ని కీలకంగా నిలిపేటటువంటి పేపర్ ఇది. ఇదొకటి, ఉద్యమ చరిత్ర పేపర్ ఒకటి గ్రూప్ 2 వాళ్ళకి. తెలంగాణ గ్రూప్ 2 వాళ్ళకి. నలభై మూడవ క్వశ్చన్ చూడండి సార్. 250 సార్. ఆర్టికల్ 250 జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర జాబితా మీద చట్టాలు చేయడం. 248 అవశిష్ట అధికారాలకు సంబంధించి. 249 ఏదైతే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా చట్టం రూపొందించడం. ఫోన్ రాలేదా రాకేష్ గారు? ఇక 251 ఏమో రాష్ట్ర చట్టాలు కేంద్ర చట్టాలకు విరుద్ధమైతే కేంద్ర చట్టాలే అమల్లోకి వస్తాయని ఉంటుంది. మరొక ప్రశ్న చూడండి. కొత్త వాళ్ళు ఉన్నారా సార్ క్లాస్‌లో ఎవరైనా? ఈ రోజే అకాడమీకి వచ్చి క్లాస్ వింటున్నాం అనే వాళ్ళు పక్కన మిత్రులని కాంటాక్ట్ అయ్యి ఎట్లా జాయిన్ కావాలో అడిగి తెలుసుకోండి. బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడండి, మీకు ఒక 10% డిస్కౌంట్ వస్తుంది. బాలాజీ 10 లైవ్ మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని క్లాసెస్ వినొచ్చు. అన్ని క్లాసెస్ వినొచ్చు మీరు. డిఎస్ నకరా కేసు సార్. డిఎస్ నకరా, బిఎస్ కాదు, డిఎస్. మరొక ప్రశ్న చూడండి. డిఎస్ నకరా కేసు మరొక ప్రశ్న చూడండి సార్. చూడండి. నలభై ఐదవ క్వశ్చన్ చూడండి. 45వ క్వశ్చన్ ఎన్నికల సంస్కరణలు సార్. ఇది ఎన్నికల సంస్కరణలు. నలభై ఐదవ క్వశ్చన్ లీడర్ బోర్డ్ చూపిద్దాం.
అకాడమీలో జాయిన్ కావాలని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఆలోచన ఉందా? అకాడమీలో జాయిన్ కావాలని ఆలోచన ఎవరైనా ఉంటే ఇస్తానండి. ఓన్లీ కిషన్ సార్కే ఉందా? 45కు 42 హేమా పబ్బతి, 45కు 39 గౌతమ్ మంచిక, ఇక 45కు 37 భవానీ రెడ్డి మేడం, వెంకట్ కొట్టే 36, మహేష్ రాధికారెడ్డి 35, బాలవర్ధన్ సార్ రాజేష్ కుమార్ 33, సైదులు మర్రి అండ్ రాజు బరిగల 31. ఇంకొక 5 క్వశ్చన్లతోటి లీడర్ బోర్డులో ఎవరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారో చూద్దాం. శాలరీ రాగానే జాయిన్ అవుతారా? ఇంకో ఈ రిఫరల్ కోడ్ వాడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా సార్, బాలాజీ 10 లైవ్ అని, BALAJI 10 LIV లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడండి. ఒక 10% డిస్కౌంట్ వస్తుంది. 1 year కు తీసుకోండి. 7,700 ఉంటుంది, కానీ ఫీజు మీకు ఈ 10% డిస్కౌంట్ అంటే 6,900కు వస్తుంది. ఓకేనా? సో 102వ రాజ్యాంగ సవరణ చట్టం సార్. మరొక ప్రశ్న చూడండి. టాప్ ప్లేస్ ఫిక్స్ సార్ అంటారా? ఎవరు హేమా మేడానికి ఉంటుందా ఇక టాప్ ప్లేస్? 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విషయాన్ని సవరించినది అని అంటుండు. జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. చూడండి సార్, 46వ ప్రశ్న, 47వ ప్రశ్న చూడండి. కొన్ని MCQs వస్తాయి, ఒక 5-6 MCQs వస్తాయి ప్రతి దాంట్లో కూడా. టఫ్ గా మీరు ఎక్కువ మంది పోగొట్టినటువంటి MCQs వస్తాయి. ఓకేనా? ఒక 5 ప్రశ్నలు ఉంటాయి, మిగతా అన్ని తయారు చేస్తా. 45+5 ప్రతి దాంట్లో కూడా అంతే. ఇది చూడండి, ప్లస్ కోర్స్ లో కూడా టాప్ 40 ఉన్నాయి సార్. ఇప్పుడు టాప్ 40 ఎవరైతే జాయిన్ అయ్యారో 6:30కి స్టార్ట్ అవుతుంది. సమీకరణ దశ మీద టాప్ 50 క్వశ్చన్స్, సమీకరణ దశ మీద టాప్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి. 48th క్వశ్చన్ చూడండి. షైరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో త్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పు వచ్చింది. షైరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఎవర్ గ్రీన్ క్వశ్చన్. పాలిటీ మొదలు పెడితే చదవాల్సిన మొదటి ప్రశ్న, పాలిటీ కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు చదవాల్సినటువంటి మొదటి ప్రశ్న ఇది. తక్కువ ఇదే ప్రశ్న అడుగుతా ఎవరైనా, నాకు పాలిటీ వచ్చానంటే నేను అడిగే ప్రశ్న మొదటి ప్రశ్న ఇదే, ఎవర్ గ్రీన్ క్వశ్చన్. ఇది ఈ అకాడమీ ప్లాట్ఫామ్ పైన ఉద్యమ చరిత్ర అండ్ ఇండియన్ పాలిటీ క్లాసెస్ అందిస్తున్నా.
పూర్తి స్థాయిలో నా మీద భరోసా ఉంచి జాయిన్ కాండి, మీకు ఇబ్బంది ఏం లేదు. ఆ ఎంసీక్యూస్ అనాలిసిస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ని మీ మెదడులో నిక్షిప్తం చేసే ఆ కోడింగ్ విధానాన్ని అయితే అందిస్తా. సో స్పీకర్స్ ఆర్ ఆన్సర్. స్పీకర్ ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయండి. అక్కడ ప్లస్ లో కూడా వాళ్ళకి ఒక టాప్ 20 పేపర్స్ అనాలిసిస్ చేస్తా. పాలిటీ ఏం చేస్తామంటే టాప్ 50 పేపర్స్ ఉన్నాయి కదా, ఒక 20 పేపర్ చేస్తాం. అంటే 20 × 50 5 2 ఎంత అవుతుంది? 10 0 0 1000 క్వశ్చన్లని అనాలిసిస్ చేస్తాం. ఇది ప్లస్ కోర్సులో. ఇది మన ఉద్యమ చరిత్ర ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. ఒకవేళ ఇది అయితేనేమో ఇబ్బంది అయితేనేమో ఇది చూస్తాం. మన మున్సిపల్ యాక్ట్ లాంచ్ చేస్తా వచ్చే మంత్. లేదు అని అంటే ఒకవేళ అది నోటిఫికేషన్ లేట్ అవుతుంది అనుకుంటే మాత్రం వచ్చే మంత్ లో తెలంగాణ ఉద్యమ చరిత్ర మొదటి పార్ట్ని సరే కొంత అయిపోగొట్టే ప్రయత్నం చేద్దాం. ఇక ఆ తర్వాత ఇవి ఎంసీక్యూస్ ని అవి ఒక 20 ఇవి ఒక 20 ప్లస్ కోర్స్ లో లాంచ్ చేస్తాం. ఓకేనా? కంటిన్యూగా డేలో మార్నింగ్ ఇది ఈవినింగ్ అది, మార్నింగ్ ఇది ఈవినింగ్ అది, అట్లా చేసేద్దాం. ఒకసారి చూడండి సార్, ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. లౌకికత్వం అనే ప్రశ్నకి. చాలా మంది ప్లస్ కోర్స్ వాళ్ళకి అనిపించలేదు. లాస్ట్ ప్రశ్న, ఈ ప్రశ్నకు ఎస్ఆర్ బొమ్మాయి ఆన్సర్ అవుతుంది. ఎస్ఆర్ బొమ్మాయి. చూద్దాం ఈ ప్రశ్నకు ఎవరు ఆన్సర్ చేస్తారో. లాస్ట్ ప్రశ్న సార్, దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఇక రామ్స్ టైమ్స్ ర్యాంక్ ఎంత? ఇప్పుడు ర్యాంక్ చెప్పాలి. రామ్స్ టైమ్స్ చూడండి, లీడర్ బోర్డ్ చూడండి, చూద్దాం. లీడర్ బోర్డ్ చూడండి. ఇప్పుడు 50కి 47 ప్రశ్నలు హేమా పబ్బతి, 50కి 44 ప్రశ్నలు గౌతమ్ మంచిక, 50కి 42 భవానీ రెడ్డి మేడం, 50కి 40 మహేష్ జీ, 50కి 40 రాధికా రెడ్డి. వీళ్ళందరూ కూడా మంచి స్కోర్లు చేశారు. వెంకట్ కొట్ట కూడా నా వర్డ్స్ నుంచే వస్తున్నాయి ఆ క్వశ్చన్స్ అన్ని. ఓకే ఓకే, మనం చేసేటటువంటి టాప్ 15 పేపర్స్ ఎవరైతే ఉన్నాయో 13 ర్యాంకు, రామ్స్ టైమ్స్ 13 ర్యాంకు, ఆన్సర్స్ 30. ర్యాంక్ ఎంత చెప్పు? 36. ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చారు సార్ కిషోర్ కుమార్ సార్? కిషన్ సార్ 45. ఎన్నిటికి ఆన్సర్ ఇచ్చారు కిషన్ సార్? చూడలేదా? ఓకే ఓకే, సరే. ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ర్యాంక్ అయితే కనిపిస్తుంది కదా. సో 36. చాలా మంది తక్కువనే చేసిరు ఈ పేపర్లో. 35 మార్క్స్, ర్యాంక్ 12th. ఓకే ఓకే, అంటే
చూడండి, మొదటి ర్యాంకు రెండో ర్యాంకు 3 మార్కుల తేడా ఉంది. హేమ మేడం ఏం తింటుందో సీక్రెట్ అడగండి అందరూ. ఎలా గుర్తుపెట్టు, బైక్ బై కూడా చేస్తుంది. బైక్ బై కూడా చేస్తుంది ఒక్కొక్కసారి. సరే, ఓకే, సంతోషం అండి, మంచి స్కోర్లు చేసిరు. ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలి. ఏమైనా మీరు ఏం చేసినా 50కి 47, 48 దగ్గర ఉండాలి ప్రతి ఒక్కరు. అవునా? వెంకట్ కొట్టే డిస్ట్రిక్ట్ 8th ర్యాంకు 2011లో. ఇప్పుడు మన పార్టిసిపేట్ అయినటువంటి వెంకట్ కొట్టే దేవరకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆర్ఐగా చేస్తుండు సారు. డిస్ట్రిక్ట్ 4 అప్పట్లో మంచి కాంపిటీషన్ ఉండే వాస్తవానికి. ఇది 2008 గ్రూప్ 2 అనుకుంటా, 8 గ్రూప్ 4. నల్గొండ జిల్లా 8వ ర్యాంకరు వెంకట్ కొట్టేనే కొట్టేసిరు. చూడండి హేమ మేడం సివిల్స్ ప్రిపరేషన్ లో ఉండు వెంకట్ సారు. సో మరి మీరు అలాంటి వాళ్ళనే మీరు, అందుకనే మిమ్మల్ని చూస్తుంటే భయం అవుతుంది. అందుకనే నాకు భయం అయ్యేది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మామూలు కాదు. ఒక్కొక్కరు గేట్ ర్యాంకర్లు, ఉద్యోగాన్ని, గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేసిన వాళ్ళు కూడా ఈ లీడర్ బోర్డులో. తెలుసా మీకు? పంచాయతీ సెక్రటరీ 1 year 2 years చేసి, జేపీఎస్ కాదు, 2014లో వచ్చినటువంటి పంచాయతీ సెక్రటరీ నాకు వద్దు అని ఒక 1 year చేసి రిజైన్ చేసిన వాళ్ళు కూడా మన లీడర్ బోర్డులో వాళ్ళు సరిగా వాళ్ళ వ్యక్తిగత సమాచారం చెప్పొద్దని చెప్పట్లే, కానీ అంటే అలాంటి వాళ్ళని కూడా అంతటి గట్టి ఉద్దండులు ఇక్కడ పార్టిసిపేట్ అవుతారు. ఓకేనా? సో జాగ్రత్తగా ఇదే ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయండి. డెఫినెట్లీ సక్సెస్ అనేది వస్తుంది. పాలిటీ బుక్ చెప్పండి అనే దానికంటే సిలబస్ పేపర్ ఎంచుకొని దాంట్లో ఉన్నటువంటి అంశాల కోసం చూడండి. దాంట్లో ఉన్నటువంటి అంశాల కోసం ఏ పుస్తకమైనా చదవచ్చు. ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క పుస్తకం. ఓకేనా? ఇంకొకటి, ఎవరైనా కొత్త వాళ్ళు రా సార్, ఒక్కసారి సార్ మేము ఇప్పుడే కొత్తగా వచ్చినాం ఎస్ అనే వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఇంకో ఈ రిఫరల్ కోడ్ వాడి జాయిన్ కాండి, నన్ను నమ్ముకోండి, నా మీద భరోసా వదిలేయండి, మిమ్మల్ని లాగే అవతలకి తీసుకొస్తా. ఓకేనా? లాగి వేరే వాళ్ళని కాంటాక్ట్ కాండి. కాంటాక్ట్ అయితే నా గురించి ఏందనేది కొద్దిగా మీకు ఐడియా ఉంటుంది. ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. నెక్స్ట్ ప్లస్ కోర్సు 6:30కి ఉంది. అక్కడ సమీకరణ దశ మాబులేషన్ ఫేజ్ కు సంబంధించి 50 ప్రశ్నలు చూద్దాం. 50 ప్రశ్నలు. ఓకేనా? ఆల్రెడీ 4 భాగాలు అయిపోయింది కదా, 4 భాగాలు అయిపోయింది అక్కడ. సో 5వ భాగం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 40 మార్కుల పార్ట్ అయిపోయింది. ఇంకా మిగిలిపోయింది ఇంకొక 10 మార్కుల పాటు. ఈ మంత్ లో ఆ 10 మార్కుల పాటు అయిపోతుంది. తర్వాత మిగతా అంశాలు చూద్దాం. ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ.